అమరావతి రాజధాని ప్రాంతంలో వైద్య విద్యా రంగాల అభివృద్ధికి కీలక అడుగు పడింది. నిడమర్రులో బొలినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి పారిశ్రామికవేత్తల పాత్ర ఎంతో కీలకమని సీఎం పేర్కొన్నారు. చిన్న స్థాయిలో ప్రారంభమైన కిమ్స్ ఆసుపత్రి ప్రస్తుతం 30,000 కోట్ల రూపాయల ఆస్తిగా విస్తరించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎంటర్ప్రెన్యూర్ గా మారితేనే దేశానికి, రాష్ట్రానికి సంపద సృష్టి సాధ్యమవుతుందని అన్నారు. అమరావతి అభివృద్ధి చెందాలంటే మరింత మంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గతంలో హైదరాబాద్ లో తక్కువ సంఖ్యలో ఆసుపత్రులు, హోటళ్లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు దేశానికే మెడికల్ హబ్ గా మారిందని సీఎం గుర్తు చేశారు. కిమ్స్ వంటి సంస్థలే ఆ అభివృద్ధికి కారణమన్నారు. అమరావతిలో 23 ఎకరాల్లో మెడికల్ కాలేజీ, మరో 2 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వినూత్న ప్రయోగమని తెలిపారు. ఈ సంస్థ ద్వారా 1,00,000 మందికి నైపుణ్య శిక్షణ అందించే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని సీఎం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, టెక్నీషియన్లకు భారీ డిమాండ్ ఉందని చెప్పారు. డాక్టర్లు కూడా ఇప్పుడు ఏఐ నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఈరోజు మనందరం కూడా బైజర్ అమరావతి గడ్డపై నుంచి ఇది ఒక వినూత్నమైన ప్రయోగం. విద్యా వైద్యంలో తిరుగులేని స్థానంలో ఉండాలి. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు. 25 ఎకరాల్లో చేపడుతున్నారు. ఇది 23 ఎకరాల్లో కాలేజీ ఏర్పాటు చేస్తారు. ఇందులోనే స్కిల్ కూడా సెంటర్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. హాస్పిటల్ అంటే ఓన్లీ వైద్యుల్నే చూస్తాం, డాక్టర్లనే చూస్తాం. డాక్టర్ల కంటే ముఖ్యంగా కావాల్సింది నర్సెస్ కావాలి, పారామెడికల్ స్టాఫ్ కావాలి, టెక్నీషియన్స్ కావాలి. ఒకప్పుడు మనం అందరం కూడా ఎంబీబీఎస్ అంటే ఒక్క పేషెంట్ని ట్రీట్మెంట్ చేయడం వరకే చూసాం. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. ఈ టెక్నాలజీ ఎంతవరకు పోయిందంటే డాక్టర్ కూడా ఏఐ నేర్చుకుంటే తప్ప, ఐటీ నేర్చుకుంటే తప్ప ప్రగతి సాధించలేని పరిస్థితికి వస్తున్నారంటే అది టెక్నాలజీకి ఉండే మహత్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో విషయం కూడా ఇక్కడ నేను చూశాను, పిల్లలందరినీ ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నా విజన్ తప్పకుండా సాధిస్తానని నమ్మకం నాకు వస్తూ ఉంది. 23 నెలల కంటే ముందు ఈ రాష్ట్రంలో ఒక అరాచకం, ఒక విధ్వంసం, నా జీవితంలో అలాంటి పాలన ఎప్పుడూ నేను చూడలేదు, చూస్తాను కూడా అనుకోను. 50 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర. అలాంటివి మీరు చూసినప్పుడు నేనే ఎప్పటికప్పుడు నేర్చుకుంటానే ఉంటాను. అనునిత్యం నేను నిత్య విద్యార్థిని. ఇప్పుడు భాస్కర్ రావు గారితో మాట్లాడినప్పుడు ఒక మాట అంటే, నా మైండ్లో నా కంప్యూటర్లో ఎక్కించుకున్నాను, 1,00,000 ఉద్యోగాలు మా పిల్లలకి ఇవ్వాలనేది నా ప్రగాఢమైన ఆలోచన. మా ఆఫీసర్లు చెప్తే ఒకటే మాట చెప్పాను, మీరు బిజినెస్ రూల్స్ చూస్తారు, నేను పిల్లల భవిష్యత్తు చూస్తాను, మీకు నాకు ఇదే తేడా అని కూడా నేను చెప్పాను.